భగవద్బంధులారా, నక్షత్ర మండలానికి అధిపతి అయిన సూర్యభగవానుడి వైభవాన్ని ప్రకాశింపజేసే ఆదిత్య హృదయంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. నిన్నటి రోజున అగస్త్యుల వారు సూర్యనారాయణమూర్తికి నమస్కారాలు చెబుతూ 16 నుండి 21వ శ్లోకం వరకు అందించారు అని తెలుసుకున్నాము. అందులో భాగంగా 18వ శ్లోకం వరకు వచ్చాం. ఈ ఆదిత్య హృదయంలోని 19వ శ్లోకము బ్రహ్మేసేనాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మ ప్లస్ ఈశాన ప్లస్ అచ్యుత, సృష్టిస్థితి లయకారకులైన త్రిమూర్తులకు ఆయనే ఈశ్వరుడు, అంటే ఆయనే పరబ్రహ్మము. అటువంటి పరబ్రహ్మానికి నమస్కారము అని అర్థం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని నడిపించే తత్వమే ఈ ఆది నారాయణ తత్వము అని అర్థం. శ్రీమద్భాగవతం చాలా స్పష్టంగా చెబుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటేనా అంటే ఒకటే, కానీ వాళ్ళని నడిపించే తత్వము మాత్రం ఆ నారాయణ తత్వము అని వ్యాసుల వారు శ్రీమద్భాగవతంలో చాలా స్పష్టంగా చెబుతారు. సూరాయ నమః అంటే గొప్ప పరాక్రమం కలవాడు అని అర్థం. అటువంటి పరాక్రమము కలిగిన సూర్యనారాయణమూర్తికి నమస్కారము అని అంటున్నారు అగస్త్యుల వారు. ఆదిత్యవర్చసే నమః జ్ఞానరూపమైన దేహకాంతి కలవాడు అని అర్థం. ఓం నమో భాస్వతే అంటే ఎల్లప్పుడూ ప్రకాశించే లక్షణం కలవాడు, దానివలన సర్వలోక రక్షణలో ఏమాత్రము ఏమరుపాటు ఉండదు అని అగస్త్యుల వారి భావన. ఓం నమః సర్వభక్షాయ అంటే అగ్నిదేవుడు సర్వభక్షకుడైన అతను పవిత్రంగానే ఉంటాడు. ఆ అగ్నికి ఆ పవిత్రత ఆదిత్యుడి వల్లనే లభించింది అని అగస్త్యుల వారి యొక్క భావన. ఓం నమో రౌద్రాయ రోదనాన్ని పోగొట్టేవాడు రుద్రుడు. ఆ రుద్రుడిని అధిదేవతగా కలిగినవాడు ఆదిత్యుడు. ప్రతి గ్రహానికి కూడా అధిదేవత ప్రత్యధి దేవత అని ఉంటారు. అధిదేవత ప్రత్యధి దేవత సహితాయ రాహవే నమః, అధిదేవత ప్రత్యధి దేవత సహితాయ కేతవే నమః, అధిదేవత ప్రత్యధి దేవత సహితాయ సూర్యాయ నమః అని అంటుంది వేదం. ఓం నమో వపుషే, వపువు అంటే పువ్వు కంటే సుకుమారమైన దేహం కలవాడు అని అర్థం. లోకోత్తర హృదయాలు అవసరాన్ని బట్టి వజ్రం కంటే కఠోరంగా ఉంటాయి, అలాగే అవసరాన్ని బట్టి పువ్వు కంటే మృదువుగా కూడా ఉంటాయి. అటువంటి పరమ సుకుమారమైన ఆదిత్యునికి నమస్కారము అని అగస్త్యుల వారు అంటున్నారు. ఈ ఆదిత్య హృదయంలోని 20వ శ్లోకము తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఓం నమస్తమోఘ్నాయ తమోఘ్నునకు నమస్కారము అని అంటున్నారు అగస్త్యుల వారు. తమస్సు అంటే చీకటి అజ్ఞానము, ఈ రెంటిని తొలగించేవాడికి నమస్కారము అని అర్థం. ఓం నమో హిమఘ్నాయ, హిమము అంటే మంచు, హిమము అంటే తాపాన్ని హరించేది అని అర్థం కూడా ఉంది. మంచు వంటి తమో గుణాన్ని రూపుమాపేవాడు ఆదిత్యుడు అని అర్థం. ఓం నమః శత్రుఘ్నాయ, మనకి కారణం లేకుండా కలిగే శత్రువులు 6. అవే హరిషడ్వర్గములు అని అంటాం. అవి కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలు అని. జ్ఞానప్రసాదం ద్వారా ఈ శత్రువులన్నీ నశింపజేసేవాడు ఆదిత్యుడు అని అంటున్నారు అగస్త్యుల వారు. ఓం అమితాత్మనే నమః, అమితము అంటే అప్రమేయము, ఏ కొలతకి కూడా అందనిది అని అర్థం. పరమాత్మకి కొలతలు ఉండవు అని అంటున్నారు అగస్త్యుల వారు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని అంటుంది పురుష సూక్తం. ఓం కృతఘ్నఘ్నాయ నమః, చేసిన మేలు మర్చిపోవడం కృతజ్ఞత. ప్రాణికోటి జీవనానికి కావాల్సినవి ఇచ్చినవాడు భగవంతుడు. ఆయనకి నివేదించకుండా తినడము కానీ త్రాగడము కానీ గాలి పీల్చడము వస్తువులని చూడటము కృతజ్ఞత. ఈ దోషం పోవాలంటే మనం గ్రహించే సర్వము కూడా భగవత్ ప్రసాదమే అనే భావన ఉండాలి. ఈ కృతజ్ఞత అనే పాపాన్ని నుండి రక్షించేవాడు ఆదిత్యుడు అని అర్థం. దేవాయ నమః అంటే కృతజ్ఞులని శిక్షించేవాడు అని అర్థం. మనలో ఉన్న ఈ కృతజ్ఞత అనే చెడుని శిక్షిస్తాడు అని అర్థం. దాని వలన కృతజ్ఞతాభావం పోతుంది అని అంటున్నారు అగస్త్యుల వారు. ఓం జ్యోతిషాం పతయే నమః, జ్యోతిష్యులంటే కాంతిని వెదజల్లుతూ లోకానికి ఉపకారం చేసేవారు అని అర్థం. సూర్యుడు, అగ్ని, నక్షత్రాలు, కన్ను జ్యోతిష్యులు. ఈ అన్నిటికీ ఆదిత్యుడు పతి. పతి అంటే పాలించేవాడు, రక్షించేవాడు, కాపాడేవాడు అని అర్థం. ఈ ఆదిత్య హృదయంలోని మరికొన్ని విషయాలని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.